ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీల వసూళ్లను మెట్రో సంస్థ, ఎల్ఎంటీ సంస్థలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ప్రదీప్ డిమాండ్ చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అని వారు అన్నారు. ఇక అధిక మొత్తంలో వసూలు చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే నాగోల్, మియాపూర్ మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాలు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్లకంటి శ్రీకాంత్, ఆనగంటి వెంకటేష్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ, అదేవిధంగా మెట్రో సంస్థ ఈరోజు ప్రయాణికులను నడ్డి విరిచే విధంగా ఈరోజు ఛార్జీలతోని, ఈ పార్కింగ్ ఫీజుల ఛార్జీలతోని అక్రమ వసూళ్ల దందాకు పాల్పడిందనేది యువజన సంఘాల పక్షాన ఆరోపిస్తున్నాము. ఈరోజు ప్రధానంగా దాదాపు ప్రయాణికులు ఇతర సంస్థల్లో పనిచేసేటటువంటి అనేక వేలాది మంది ప్రయాణికులు ఈరోజు మెట్రో పార్కింగ్ల దగ్గర పార్కింగ్ చేసుకున్నటువంటి వాటికి ఈరోజు ఈ ఛార్జీలు వసూలు చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎల్ఎంటీ సంస్థ, మెట్రో సంస్థ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ ఫీజులను వసూలు చేయాలని, ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. హైదరాబాదు మెట్రో పార్కింగ్ ఛార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో కానీ, బెంగళూరు మెట్రో కానీ ఈ స్థాయిలో వసూలు చేయట్లేదు. గంట పేరు మీద మెట్రో ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఛార్జీలతో సతమతం అవుతామంటే ఈనాడు ఫ్రీ పార్కింగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఇది సరికాదుగా యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. దీనిలో భాగంగానే మాన్యువల్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది. మెట్రో ఎండీ గారిని కలుస్తాం. అయినా వినకపోతే 1వ తారీఖున దొడ్డిదారిని అమలు చేస్తూ ఉంటున్నారు. మొన్న ఆందోళన ఫలితంగా తాత్కాలిక వాయిదా అంటూనే మళ్ళీ 1వ తారీఖు అమలు చేస్తామని బోర్డు కూడా పెడతా ఉన్నారు. ప్రయాణికుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది కనుక అమలు చేస్తే ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయకోకుండా కనీస వసతులు కల్పించుకో. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని